కర్నూలు బస్ ప్రమాదంలో మృతి చెందిన 19 మందిలో 18 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. 19 మంది మృతదేహాలు చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా గుర్తించారు. DNA పరీక్షల ద్వారా నిర్ధారించారు. రేపు మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. DNA పరీక్షల ప్రక్రియ పూర్తి కావడంతో అధికారులు మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మందిలో 18 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా గుర్తించారు. DNA పరీక్షల ద్వారా నిర్ధారించారు. రేపు మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. DNA పరీక్షల ప్రక్రియ పూర్తి కావడంతో అధికారులు మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మందిలో 18 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా గుర్తించారు. DNA పరీక్షల ద్వారా నిర్ధారించారు. అయితే రేపు మృతదేహాన్ని బంధువులకు అప్పగించబోతున్నారు. DNA పరీక్షల ప్రక్రియ పూర్తి కావడంతో అధికారులు మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు. అదే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, మొత్తం బస్సు ప్రమాదంలో చనిపోయిన 19 మందికి సంబంధించి ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, ఈ యొక్క కర్నూలు బస్సు దుర్ఘటనలో మరణించినటువంటి 19 మంది మృతదేహాలకు సంబంధించిన DNA పరీక్షలు పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా ఈ యొక్క మృతదేహాల అప్పగింత కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. అయితే ఇప్పటికే కూడా మొత్తంగా 18 మంది మృతదేహాలను ఈ యొక్క బంధువులకు అప్పగించారు. అయితే ఒక్కొక్కరికి కూడా డబుల్ ఫీచర్ బాక్స్ ఉన్నటువంటి ప్రత్యేక అంబులెన్స్లను ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి పంపించడం జరిగింది. అయితే తమిళనాడుకు చెందినటువంటి ఒక మృతదేహానికి సంబంధించిన వారి బంధువులు మాత్రం రేపు ఉదయం చేరుకోనుండటంతో ఆ మృతదేహాన్ని రేపు వారికి అందజేస్తారు. దీంతో పూర్తి స్థాయిలో కూడా 19 మందిలో 18 మంది మృతదేహాలు అప్పగింత పూర్తయిందని మనం భావించాలి. అయితే ఈ యొక్క సంఘటన జరిగిన నేపథ్యంలో ఆ సందర్భంలో 19వ మృతదేహం ఏదైతే ఉందో ఒకటి అన్నోన్ బాడీగా ఎంట్రీ చేసుకున్న వారికి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి త్రిమూర్తులుగా గుర్తించారు. వారికి సంబంధించినటువంటి DNA శాంపిల్స్ ని కూడా నిన్న రాత్రే విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన నేపథ్యంలో అక్కడ వారి శాంపిల్స్ మ్యాచ్ అవడంతో వారి మృతదేహాన్ని కూడా బంధువులకు అప్పగించేశారు. అయితే పూర్తిగా కూడా 19 మృతదేహాలకు అన్ని రకాల ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో వారి డెత్ సర్టిఫికెట్స్ కానీ మిగతా అన్ని కూడా ఫార్మాలిటీస్ ఫిలప్ చేశారు. అయితే ఇటు హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలాగే ఒడిశా, మిగతా కేరళకు చెందినటువంటి ఈ యొక్క మృతదేహాలందరినీ కూడా వారి స్వస్థలాలకు పంపించారు. అయితే ఈ మృతదేహాల్లో ఒకరైనటువంటి ఒడిశాకు చెందినటువంటి ఒక మృతదేహానికి మాత్రం ఆ బంధువులు అక్కడికి తీసుకెళ్లకుండా కర్నూలు కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి స్థానికంగా కర్నూలులోనే ఖననం పూర్తి చేయడంతో ఆ యొక్క కార్యక్రమం కూడా ముగిసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 19 మృతదేహాలకు సంబంధించిన ఆచూకీ సంపూర్ణంగా లభ్యమైంది. వారి కుటుంబాలకు కూడా అప్పగించ పూర్తయింది. రేపు ఒక బంధువులు మాత్రం అంటే తమిళనాడుకు చెందినటువంటి మృతదేహానికి సంబంధించి మాత్రమే బంధువులు రేపు ఆల్రెడీ ఆన్ ది వే ఉన్నారు. వారు రేపు మార్నింగ్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వారికి రేపు ఆ మృతదేహాన్ని అప్పగించేస్తే మొత్తంగా కార్యక్రమం ముగిసిందని మనం భావించవచ్చు. అయితే రికార్డు స్థాయిలో 48 గంటల లోపుగా ఇంత పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి DNA పరీక్షలు పూర్తి చేసి వారి బంధువుల రక్త నమూనాలతో DNA తో పోల్చి వారి బంధువులకు అప్పగించడం అన్నది మాత్రం అత్యంత వేగంగా ఈ యొక్క ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. బంధువులు కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా వారి చనిపోయినటువంటి మృతదేహాలను అప్పచెప్పడంతో మిగతా కార్యక్రమాల్లో బంధువులు విషాద వదనంలో వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఈ యొక్క అప్పగింత జరుగుతున్న సమయంలో మాత్రం కర్నూలు మార్చిరి వద్ద
బంధువుల రోదనలతోటి ఆ వాతావరణం అంతా కూడా పూర్తి స్థాయిలో విషాదాన్ని నింపిందని చెప్పాలి. అంటే అది చూసే వాళ్ళకందరికీ కూడా మనసు ద్రవించిపోయేలా ఉంది. నామరూపాలు లేకుండా వాళ్ళ బంధువులు చనిపోవటం, వాళ్ళ శవాల కోసం అంటే మృతదేహాల కోసం 2 రోజుల పాటు వెయిట్ చేయాల్సి రావడం కూడా అందరినీ కూడా ఆ బంధువులను చూసి కలిసివేసిన పరిస్థితి. అయితే మొత్తంగా ఈ యొక్క బస్సు యాక్సిడెంట్ ప్రక్రియ ఈ యొక్క మృతుల అప్పగితతోటి పూర్తయిందని మనం భావించవచ్చు. సుధా. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.